ఎవరక్కడా రండ్రి రండ్రి జల్ది రండ్రి సీట్ల కోసం బస్సులల్లా రైళ్లల్లా తుక్కు తుక్కు కొట్టుకుంటుర్రు. ఏ బస్సులు గిసులు కూచిపి జాంతనయ్ అంటుర్రు. భూమి మీద తిరిగే వాటి మీద కొట్టుకుంటే ఏం మజా ఉంటది ఎప్పుండ్రి. గాలి మోటార్ల దంపులాడితే ఆ కిక్కే వేరే లెవెల్లే ఉంటదని అంటుర్రు. ఇప్పుడు గా ట్రెండ్ సెట్ చేస్తా విమానం కాడికి దోల్కపోతా పాన్రి. గాలిలా గాలి మోటార్ రై రై అంటూ ఎగిరింది. బస్సు రైళ్ల లెక్క సుతనే సీటు కోసం ఇద్దరు దంపులాడిర్రు. పక్కనే ఎయిర్ కోస్టులు ఎంత సంజాయించినా ఆ ఆడమనిషి ఇంటనే లేదు. ఇచ్చంత్రంగా వేస్తాంది. నోరుంది కదా అని గట్టిగానే అరుచుకుంటా గాయి గాయి ఎత్తాంది. ఆ మగ మనిషిని పొట్టు పొట్టు తిట్టబట్టింది. ఇది విమానం, ఇది అందరిది, ఇట్టమచ్చినట్టు ఏత్తానంటే కుదరదని పొట్టు పొట్టు తిట్టుకుర్రు. గిదేం కథరో నాయన, గిన్నాళ్ళు బస్సులల్లా రైళ్లల్లా గిట్లాంటి ఇచ్చంత్రాలు చూసినాం, కానీ విమానంలో కూడా గీ బాధ తప్పట్లేదంటుర్రు గీ ఈడియో చూసినోళ్ళు. ఆగో, ఒక ఆడమనిషి ఎట్లా ఎత్తాందో చూడుర్రి. అసలు గిది గాలి మోటార్ అనుకున్నవా లేక గల్లీ మోటార్ అనుకున్నవా అక్క? గట్లా ఇచ్చేంద్ర పనులు ఎత్తాన్నావు. అసలు గాళ్ళు ఏం తప్పు చేసిండ్రని గట్లా పరేషాన్ ఎత్తాన్నావు. ఆగనన్నా అసలు ఆగుతూనే లేవు కదా. గా అరుచుకునుడేందక్క? గంతగానం మొరగబడితివి. గది విమానం అనుకుంటివా లేక తెలంగాణ సర్కార్ బస్ అనుకుంటివా? నోర్ముయ్, ఏయ్ నోర్ముయ్ అన్నా, అస్సలింటలేదు. ఎక్కువ మాట్లాడకు. గీ అక్క ముచ్చట ఎట్లున్నదంటే, అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే చెయ్యెత్తి చెంపపళ్ళు రాలగొడతా అన్నట్టే ఉన్నది కదా. విమానంలోనే గింతగానం అరుచుకుంటున్నావంటే ఇంట్లో మొగుణ్ణి ఇంకెంత అరుచుకుంటావో ఎరకైతేనే ఉన్నది పో. ఆగో, మళ్ళా గా పోరడి మీద పడ్డది. ఇటు అరుసుడు అయింది, అటు కరుసుడు సురు చేసింది. కమ్మున ఉండమన్నా అసలు ఇంటనే లేదు కదా. చూడుర్రి కొడుకుని ఎట్లా దంచి కొడుతుందో.